హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అన్న. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు వీడియోలో వచ్చేసి నిన్న ఈవినింగ్ బిసిబిల్ల వర్క్ చేసుకోవడం జరిగిందండి. రెసిపీ అయితే నేను షేర్ చేయట్లేదు. ఇంకా ఈ రోజు లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ గా అయిపోతుందండి. ఇది 1 pot మీల్ గా మనం చేసుకోవచ్చు. అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట. రైస్, కందిపప్పు, వెజిటబుల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా డిన్నర్ అలా అయిపోయింది. ఇంకా ఈ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ వెజిటబుల్ స్మూతీ కోసం అన్ని తురుముకుని పెట్టుకున్నాను. దాంట్లో టీ స్పూన్ మొరింగ పౌడర్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇంకా తీసుకోవడం జరిగిందండి. దాంతో పాటు నట్స్ అండ్ సీడ్స్ కామన్ అనమాట. ఇంకా లంచ్ రెసిపీస్ కి వెళ్ళిపోతామండి. ఎంతో రుచిగా ఉండే పప్పు మెంతికూర కోసం నేను ఇక్కడ మెంతికూర పెద్ద కట్ట తీసుకున్నానండి. 1 కప్పు కందిపప్పు, దాంట్లో ఒక 8-9 పచ్చిమిర్చి వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. అదేవిధంగా మెంతికూరను కూడా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. 1:3 రేషియోలో నేను వాటర్ యాడ్ చేసుకున్న, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న, తర్వాత కట్ చేసుకున్నటువంటి మెంతికూరని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా వేసేసుకున్నాను. వేసుకుని కుక్కర్ పెట్టేసి 4 to 5 విజిల్స్ రానిచ్చానండి. కుక్కర్ చల్లారిన తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసుకుని జస్ట్ మనము గరిటెతో ఇలా మెదుపుకుంటే చాలండి, మెదిగిపోతుంది. నేను మరీ లిక్విడ్గా చేయట్లేదు అనమాట. తర్వాత బాణాలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న, దాంట్లో కచ్చపచ్చ దంచుకొని వెల్లుల్లి రబ్బలు 10, ఒక 5-6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా దోరగా ఫ్రై అవనిస్తామండి. ఇంకా కలర్ మారి చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనం మెదిపెట్టుకున్న పప్పుని వేసేసుకుంటాము. నేను ఇందాక చెప్పినట్టు మరీ లిక్విడ్గా చేయట్లేదనమాట. కొంచెము తిక్కుగానే చేస్తున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుందండి. మెంతికూరకు ఒక రకమైనటువంటి చేదు ఉంటుంది. మనం ఆ పులుపు వేసి బ్యాలెన్స్ చేస్తాం కదా. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని 5 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనిస్తామండి. మీకు కొంచెం లిక్విడ్గా కావాలంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేడి అన్నంలో ఈ పప్పు మెంతికూర కొంచెం నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుందండి. కాలీఫ్లవర్ మసాలా ఇగురు కోసం నేను ఇక్కడ ఈ సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను. తర్వాత వాటర్ పెట్టుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ పీసెస్ వేసుకుని ఒక బాయిల్ వచ్చే వరకు మనం మరగనిస్తాము. తర్వాత డ్రైన్ చేసుకుని పెట్టేసుకుంటామండి. ఇప్పుడు బాణల్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న, దాంట్లో కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి ఒక 5-6 ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత 2 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా చేసుకున్నది, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాల పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సరిపడా సాల్ట్, పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మంచిగా వేగనిస్తామండి. ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత, మసాలాలన్నీ వేగిన తర్వాత మనం జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసేసుకుని మనము ఒకసారి మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటానండి. కొంచెము కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంది యాడ్ చేసేసుకుంటాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మన కూర మాడకుండా జస్ట్ ఆ వాటర్ ఎగిరేలోపు మన కూర ఉడికిపోతుంది అనమాట. అంత వాటర్ వేసుకుంటే చాలు. మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఎగిరే వరకు మనం ఉడికించేసుకుంటామండి. ఇంకా అంతే, వేడి అన్నంలో వడ్డించుకుని తినడమే. ఇంకా నాకు మా వారికి లంచ్ సర్వ్ చేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.